పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల మీద ఫోకస్ పెట్టారు. తన కమిట్మెంట్లను మొత్తంగా పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ ఫిక్స్ అయ్యారు. అందుకే హరిహర వీరమల్లుకు డేట్లు ఇచ్చి షూట్ కంప్లీట్ చేస్తాడు. ఇప్పుడు ఓజీకి మొత్తంగా డేట్లు ఇచ్చాడు. ఓ నెల రోజులు కంటిన్యూగా ఓజీ కోసం పని చేయనున్నాడు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత ఉస్తాద్ కోసం టైం ఇస్తాడు. ఆపై పవన్ కళ్యాణ్ సినిమాని చేయడని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన చివరి సినిమా గురించి ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. తనను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఓ సినిమా చేసి పెట్టమని అడిగారట. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదని అన్నాడట. ఆల్రెడీ ఇచ్చిన కమిట్మెంట్లను పూర్తి చేసేందుకు చాలా కష్టాలు పడాల్సి వస్తుందట. అందుకే తన పాత కమిట్మెంట్ ప్రకారం ఉస్తాద్ భగత్ సింగ్ అనేది చివరి సినిమా అవుతుందని పరోక్షంగా చెప్పేశాడు. ఆ తర్వాత పూర్తిగా చిత్రాలకు రామ్ రామ్ చెప్పేస్తాడట. పవన్ కళ్యాణ్ ఈ ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి చిత్రాలను కమిట్ అయి దాదాపు 4-5 ఏళ్లు అవుతున్న సంగతి తెలిసింది. వాయిదాల మీద వాయిదాలు పడుతూ సినిమాలు ఆలస్యం అవుతూనే వచ్చాయి. మధ్యలో కరోనా, ఆ తర్వాత రాజకీయాలు, ఆపై డిప్యూటీ సీఎం గా బాధ్యతలు, ఇలా అన్ని కలిసి సినిమాలకు పవన్ కళ్యాణ్ దూరం చేశాయి. ఇప్పుడిప్పుడు తన కమిట్మెంట్లను పూర్తి చేసేందుకు కాస్త టైం కేటాయించుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. గతంలో పవన్ కళ్యాణ్ తన సినిమాల గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. తనకు మిగతా వారిలా వ్యాపారాలు లేవని, సినిమాల ద్వారానే తనకు ఆదాయం ఉంటుందని చెప్పుకొచ్చాడు. తనకి డబ్బులు లేనప్పుడల్లా సినిమాలు చేస్తూనే ఉంటానని, సినిమాలే తనకు ఆదాయ వనరులు అని పవన్ కళ్యాణ్ చెప్పిన విషయాలు గుర్తుండే ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పుడు ఇలా తన చివరి సినిమా ఉస్తాద్ అన్నట్లుగా మాట్లాడుతున్నారు. మాజీ మంత్రి బాలినేని అయితే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తానని, తీస్తానని గట్టిగా చెప్పారు. కానీ అది జరిగేలా కనిపించడం లేదు. పవన్ కళ్యాణ్ మున్ముందు సినిమాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా సెట్ లో ఉన్నాడన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ఓజీ మూవీ షూటింగ్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఈ నెలలోనే షూట్ మొత్తం పూర్తి చేసేలా ఉన్నారు. సెప్టెంబర్ లో ఈ మూవీని రిలీజ్ చేసేందుకు డివివి దానయ్య, సుజిత్ ప్లాన్ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.